వచ్చారు కదా, దాని గురించి కూడా మాట్లాడదాం రాజు గారు. దానికంటే ముందు మరొక బ్రేకింగ్ అందుతోంది. ఇది మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫలితం. ఇక్కడ ఫలితం కూడా టై అయినట్టు తెలుస్తోంది. కే సముద్రం మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ 8 వార్డులు గెలుచుకుంటే బీఆర్ఎస్ 8 చోట్ల అంటే 8 వార్డులు అయితే గెలుచుకుంది. చెరిసగం సీట్లు రావడంతో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు అయితే ఇక్కడ కీలకం కాబోతున్నాయి. కే సముద్రం మున్సిపల్ చైర్పర్సన్ ఎస్టీ మహిళకు రిజర్వ్ చేశారు. ఇంతకుముందు కూడా మనం చూసాం ఒక మున్సిపాలిటీకి సంబంధించి టై అయినటువంటి సిచ్యువేషన్. అక్కడ కూడా ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు మనకు కీలకం కాబోతున్నాయని ఇప్పుడు కే సముద్రం ఫలితం కూడా అదే విధంగా ఉంది. మొత్తం 16 వార్డులకు సంబంధించి 8 వార్డులేమో కాంగ్రెస్ పార్టీ, 8 వార్డులేమో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, ఏదైతే కే సముద్రం మున్సిపాలిటీలో 16 వార్డ్స్ ఉంటే 8 రెండు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు కూడా చెరిసాగం చేసుకొని టై చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆశా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వినూత్న ఫలితాలు అయితే వెలువడుతున్నాయి. ఒక్కొక్క ఫలితం ఇప్పటి వరకు వెలువడింది. 4 మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు రాగా అందులో 3 కాంగ్రెస్ పార్టీకి గెలవగా 1 తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మహబూబాద్ జిల్లాలోని కే సముద్రం మాత్రం టై అయింది. 8 వార్డులు కాంగ్రెస్ గెలవగా మరో 8 వార్డులు బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ మొత్తం 16 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 16 వార్డులలో ఫలితాలు 2 పార్టీలు పోటాపోటీగా నువ్వానైనా అన్నట్లు అటు 8 గెలవడంతో అయితే అటు ఆ ఎక్స్ అఫీషియో ఓటే కీలకం కానుంది. అయితే అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆ మురళీ నాయక్ ఓటు కీలకం కానుంది. అటు ఇద్దరు కూడా ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ వారే ఉండడము. అటు బీఆర్ఎస్ కూడా ఒక ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఉన్నాడు. అయితే ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకమైనప్పుడు బీఆర్ఎస్ కు 1, కాంగ్రెస్ కు 2 ఉన్నాయి. అవి ఎలాంటి ఫలితం తెలియదు మాత్రము అక్కడ ఆసక్తికర ఫలితం అయితే వెలువడింది. అయితే మహబూబాబాద్ లో ఫలితాలు గనక ఎలా ఉండబోతున్నాయి, మహబూబాబాద్ లో టై అయితే గనక అటు ఎక్కడ ఓటు పెట్టుకోవాలనేది ఎక్స్ అఫీషియో నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మహబూబాబాద్ లో ఫలితాలు గనక వన్ సైడ్ వస్తే అప్పుడు ఎక్స్ అఫీషియో కే సముద్రంలో కీలకం కానున్నారు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కే సముద్రంలో వచ్చినటువంటి టై ఫలితాలు అయితే ఏ వైపు వెళ్తాయి అనేది చూడాలి. ఇప్పటికే అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలకు సంబంధించిన గెలుపొందిన అభ్యర్థులను అటు ఫలితాలు వెలువడి అటు పత్రాలు అందుకోగానే వెంటనే వాళ్ళను క్యాంపులకు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆశ. అయితే మరోవైపు ఇంకా మిగతా మహబూబాబాద్ మిగతా చోట్ల ఫలితాల కోసం అయితే ఆసక్తిగా చూస్తున్నారు. ఇటు ఆ జనగామలో కూడా కొంత ఫలితాలు